హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఎట్టకేలకు బిగ్ బాస్ సంచలనం. సోనియా ఆకుల ఓ ఇంటికి ఇల్లాలు కాబోతుంది. తన ప్రియుడు యష్ని పెళ్లాడబోతుంది. యష్ సోనియాల పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 సంచలన కంటెస్టెంట్గా హౌస్లో అల్లాడించిన సోనియా ఆకుల వివాహ నిశ్చితార్థ ఫోటోలు బయటకొచ్చాయి. బంధువులు స్నేహితుల సమక్షంలో జరిగిన వివాహ నిశ్చితార్థానికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది. సోనియా ఎంగేజ్మెంట్ బిగ్ బాస్కి వెళ్లకుండా ఉంటే ఈ పాటికి సోనియా ఆకుల పెళ్లైపోయేది. ఆమె తన ప్రియుడు యష్తో పెళ్లి ప్రయత్నాల్లో ఉండగా ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెళ్లికి రెడీ అయింది. తాజాగా సోనియా యష్ ఎంగేజ్మెంట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవంబర్ 21 గురువారం నాడు వీరి వివాహ నిశ్చితార్థం బంధువులు స్నేహితుల సమక్షంలో జరిగినట్టు తెలుస్తోంది. అయితే వీరి వివాహ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏవి కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయకపోవడంతో అసలు ఇది రియలా ఫేకా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే యష్ సోనియాలకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. డిసెంబర్ నెలలో ముహూర్తం. నిజానికి బిగ్ బాస్కి వెళ్లకుండా ఉంటే వీరి లగ్గం అయిపోయి ఉండేది కూడా. కానీ సడన్ గా సోనియా ఆకులకు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో డిసెంబర్ని కళ్యాణ గడియను మార్చుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ హడావిడి అయిపోవడంతో యష్ సోనియాలు డిసెంబర్ నెలలో పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు. కాగా సోనియా పెళ్లి చేసుకోబోతున్న యష్కి ఇది రెండో వివాహం కావడం విశేషం. అతనికి ఇంతకు ముందే పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. అయితే సోనియాతో పరిచయం తర్వాత భార్యకి విడాకులు ఇచ్చాడనే విషయం బయటకొచ్చింది. దీని గురించి అతను ఎక్కడా కూడా మాట్లాడలేదు. కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సోనియా తన ప్రియుడు గురించి చెప్తూ అతనికి విడాకులు కూడా అయ్యాయనే విషయాన్ని ప్రేరణకి చెప్పింది. అలా వీరి వ్యవహారం బయటకొచ్చింది. ఇక సోనియా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఓ ఊపు ఊపింది. నిఖిల్తో బాగా క్లోజ్గా ఉండడంతో వీళ్ళ హగ్గులు రొమాన్స్ వీడియోలు బయటకొచ్చాయి. దాంతో దారుణంగా ట్రోల్ అయింది సోనియా. ఈ నెగిటివిటీతోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చేసింది. ప్రతి సీజన్లో బిగ్ బాస్ ఆటకి బలై క్యారెక్టర్ని కోల్పోయే కంటెస్టెంట్స్ ఒకరిద్దరుంటారు. అలా ఈ సీజన్లో బిగ్ బాస్ ఆటకి బలైంది సోనియా. అయితే హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్తో చాలా క్లోజ్గా ఉన్న సోనియా బయటకు వచ్చిన తర్వాత అతని నిజస్వరూపాన్ని తెలుసుకుని 12వ వారం నామినేషన్స్లో భాగంగా హౌస్లోకి వెళ్ళి మరీ అతన్ని బండారం మొత్తం బయట పెట్టేసింది. ఆడాళ్ళ ఎమోషన్స్తో ఎలా ఆటలు ఆడుకుంటాడో, అతను ఎంత మోసగాడో తెలియజేస్తూ నామినేట్ చేసింది. అయితే సోనియా బిగ్ బాస్ హౌస్లో నిఖిల్తో క్లోజ్గా ఉన్నప్పుడు వాళ్ళపై వచ్చిన ట్రోలింగ్పై స్పందించాడు ఆమె ప్రియుడు యష్. సోనియా తనకు 3 ఏళ్లుగా తెలుసని, తన సంస్థలోనే కీలకమైన బాధ్యతలు చేస్తుందని, ఆ పరిచయంతోనే ప్రేమించుకుని పెళ్లి చేసుకోబోతున్నాం అని, ఆమె ఎలాంటిదో తనకు పూర్తిగా తెలుసని చెప్పాడు. బిగ్ బాస్కి వెళ్లే ముందు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం అని, బిగ్ బాస్ ఆఫర్ని రిజెక్ట్ చేయడం ఇష్టం లేక వెళ్లాల్సి వచ్చిందని, బిగ్ బాస్కి ముందు సోనియా ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. నెగిటివ్ చేసేవాళ్ళు చేస్తుంటారు, నో ప్రాబ్లం. అబ్బాయిలతో క్లోజ్గా ఉన్నంత మాత్రాన తప్పు చేసిందని కాదు. సోనియా అమ్మాయిలతోనైనా అబ్బాయిలతోనైనా అలాగే ఉంటుంది. నచ్చారంటే అలాగే ఉంటుంది. చేతులు పట్టుకుని మాట్లాడటం సోనియాకి అలవాటు. ఆమెకు ఎలాంటి నెగిటివ్ ఆలోచన ఉండదు. అయినా చేసుకోబోయేవాడిని నేను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నెగిటివ్ చేస్తే చేసుకోండి, నేను వాటిని పట్టించుకోను అంటూ తన ప్రేయస్కి అండగా నిలిచాడు యష్. ఇప్పుడు అదే నమ్మకంతో సోనియాతో 7 అడుగులు నడవబోతున్నాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.